హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ చాలా డేస్ తర్వాత ఈరోజు వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా హెయిర్ కేర్కి రిలేటెడ్ వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను. ఇదేంటి హెయిర్ కేర్ అని తినేదేదో చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఇది తినేది కాదు, సో చూసేసేయండి. అదే హెయిర్ కేర్ ప్యాక్ అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం అన్నది చూసేద్దాం. మనం దీంట్లో వచ్చేటప్పటికి బనానా అన్నది మెయిన్గా యూజ్ చేస్తున్నాం. అండ్ అలోవెరా ఆయిల్ అన్నది ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఆముదం నూనె కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ అన్నది యూజ్ చేస్తున్నాను. సో మనం ఒక బనానా అన్నది తీసుకొని ఆ బనానాని మిక్సీ పట్టేస్తే పేస్ట్లో వస్తుంది. దాంట్లో అలోవెరా జెల్ అండ్ ఆయిల్ వేసుకుంటాం. అలోవెరా జెల్ అన్నది ఫ్రెష్ దొరికితే ఇంకా మంచిది. ఒకవేళ అవైలబిలిటీ లేదు అనుకుంటే అట్లాగా నాలుగా బ్రాండ్వి అంటే హిమాలయ కానీ పతాంజలి కానీ ఏవైనా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక బనానాకి 4 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఫుల్గా మిక్స్ చేసేసి మొత్తం తలకన్నది అప్లై చేస్తున్నాను. అండ్ మనం ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు ఎలా పడితే అలా అప్లై చేయకూడదు. ఫస్ట్ హెయిర్ అనేది ఫుల్గా చిక్కులు తీసేసుకోవాలి. చిక్కులు తీసేసుకున్న తర్వాత స్కాల్ప్ నుంచి అప్లై చేసుకుంటూ రావాలి. అలా అని చెప్పి మొత్తం స్కాల్ప్కి పెట్టించకూడదు, లైట్గానే స్కాల్ప్కి పెట్టాలి. పెట్టి అది ఒక 2 మినిట్స్ మసాజ్ చేయాలి హ్యాండ్స్ తోటే. మసాజ్ చేశాక ఇంకా ఉంటుంది కదా వెంట్రుకలు, హెయిర్ కింద లెంత్ అంతా, ఆ హెయిర్ లెంత్ అంతా కూడా అప్లై చేసుకోవాలి కింద దాకా. వేర్లు దాకా స్ప్లిట్స్ అంటాం కదా, ఆ స్ప్లిట్స్ దాకా అప్లై చేసుకోవాలి. అండ్ దీనికోసం మళ్ళీ టై చేయడానికి ఎలాంటి రబ్బర్ యూస్ చేయక్కర్లా. ఇక్కడ చూసారా ఇలా అప్లై చేస్తున్నానా, ఇలా అప్లై చేసి ఆ చివర్లకు కూడా అప్లై చేసి ఒక రౌండ్ అన్నది చుడతామన్నమాట. చుట్టేసుకుంటే మొత్తం హెయిర్ అన్నది రబ్బర్ లేకుండా టై చేసేసుకోవచ్చు. అండ్ మిగిలిన హెయిర్ కూడా బ్యాక్ సైడ్ హెయిర్ ఎవరైనా పెడితే ఇంకా కొంచెం మంచిగా అంటుకుంటుంది. సెల్ఫ్గా పెట్టుకోవడం అయితే ఇట్లాగా ఫ్రంట్కి వేసుకొని పెట్టుకోవాలి. సో మీరు నా హెయిర్ కేర్ రొటీన్స్ అన్న పాటిస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు అన్నది కామెంట్ చేయండి. అండ్ ఇది ఇన్స్టెంట్గా స్మూత్గా కనిపిస్తుంది, ఫ్రీజీగా ఉన్న హెయిర్ స్మూత్గా కనిపిస్తుంది. అన్నీ ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మొత్తం అన్ని వైపులా అప్లై చేసేసి ఒక 30 మినిట్స్ అన్నది లీవ్ చేసేసి హెయిర్ వాష్ అన్నది చేసేయాలి. అండ్ హెయిర్ వాష్ చేసిన తర్వాత సీరమ్స్ యూస్ చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుంది. సో మీరు ఎలా అనిపించిందో ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఫాలో అవుతున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.